Hi students, welcome to ABN and TRR College of Science Kovur online classes and myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies paper, right? This is our 20th lecture. We are in unit 2, right? In the last class, just we have discussed about the one of the most important concept, that is what are the different types of style sheets. Okay, సో స్టైల్ షీట్స్ లో టైప్స్ ఏంటి అనేది మన లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ సిఎస్ఎస్. మనము స్టైల్ షీట్స్ నేర్చుకుంటున్నాము లేదా స్టైల్ షీట్స్ ని డిఫైన్ చేస్తున్నాము అంటే ఆ స్టైల్ షీట్స్ ని HTML లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంప్లిమెంటేషన్ కి మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. ఒక స్టైల్ ని నువ్వు డిఫైన్ చేయాలి అంటే ఆ స్టైల్స్ అనేవి మనకి తెలియాలన్నమాట అండి. ఓకే, ఆ స్టైల్స్ నే మనం ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ రూపంలో మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, దాంట్లో భాగంగా ఈరోజు క్లాస్లో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఒకటి, బోర్డర్ ప్రాపర్టీస్ అండ్ మార్జిన్ ప్రాపర్టీస్. ఓకే, సో 3 ప్రాపర్టీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఏంటి, బోర్డర్ స్టైల్స్ ఏముంటున్నాయి, అండ్ మార్జిన్ స్టైల్స్ ఏంటి. సో ఆ స్టైల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న ప్రాపర్టీస్, సిఎస్ఎస్ సపోర్టింగ్ చేసే ప్రాపర్టీస్ ఏంటి అనేది మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందామండి. ఓకే ఓకే అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, జస్ట్ ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ watch our YouTube channel ABN and PRR College online classes cover, right? And all of you regularly maintain the running notes and write down the examples in that running notes. Okay okay and coming to the today's session, CSS ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అండి. ఓకే, సో మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటే ఒక స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి స్టైల్స్లో ప్రాపర్టీస్ వాల్యూస్ తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న క్లాసెస్లో స్టైల్ షీట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్స్లో H1 అనే సెలెక్టార్కి కలర్ కాలన్ గ్రీన్ అని రాసామండి. ఓకే, సో కలర్ కాలన్ గ్రీన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టైల్ విచ్ ఇండికేట్స్ కలర్ ఆఫ్ ది టెక్స్ట్. ఓకే, వాటిని మనం ఇక్కడ ఏమంటే ప్రాపర్టీస్ అని చెప్పి కాల్ చేస్తామన్నమాట. సో అలాంటి ప్రాపర్టీస్ని మనం ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు క్లాస్లో అండ్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనకి ఈ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ గురించే చెప్పుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటివి, వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఓకే, అండ్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనము ఇక్కడ తెలుసుకోబోయేది బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అండి. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై బ్యాక్గ్రౌండ్? సో బ్యాక్గ్రౌండ్ అనేసరికి మనకి డిస్ప్లే అవుతున్న వెబ్ పేజ్ బ్యాక్ అండ్ డిస్ప్లే అయ్యే డిజైనింగ్ అండి. ఓకేనా, HTML-లో బాడీ ట్యాగ్కి మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డిస్ప్లే చేసాము అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసుకున్నాము. మీన్స్ ఏంటి, ఈ మనకి ఫ్రంట్ ఎండ్ మనకంటే డాక్యుమెంట్ మీద సమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్కి బ్యాక్ ఎండ్లో మన మీద కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అనేది ప్లేస్ చేయగలగాలన్నమాట అండి. ఓకే, సో ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ని మనం డిజైన్ చేస్తామో వెంటనే ఆ పేజ్ అనేది అట్రాక్టివ్గా మారుతుందండి. ఎప్పుడైతే యూజర్ మన వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తాడో వెంటనే అట్రాక్ట్ అవుతారనమాట. సో ఎప్పుడైతే వెబ్ పేజ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఆ వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఓకేనా, దాన్ని మనము బ్యాక్ ఎండ్ లేదా బ్యాక్గ్రౌండ్ అని చెప్పి కాల్ చేస్తుంటాం అనమాట. చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అవునా, లేదా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం మనము, ఓకే, స్మార్ట్ ఫోన్స్. మనకి హోమ్ స్క్రీన్లో మనం ఏం చేస్తుంటాము, బ్యాక్ ఎండ్ ఇమేజ్ పెడుతూ ఉంటాం. అంటే పైన మనకి ఐకాన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి, దానికి బ్యాక్ ఎండ్ అంటే సమ్ ఇమేజ్, అవునా, అంటే బ్యాక్ ఎండ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మనం వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాము, మనం ఆ వాట్సాప్ స్క్రీన్ కూడా ఏం చేయొచ్చండి, బ్యాక్ ఎండ్ ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ కలర్ని కూడా సెట్ చేసుకోవచ్చు, రైట్. సో అలాంటి డిజైనింగ్ అనమాట. అంటే బ్యాక్ ఎండ్ కూడా మనం ఏదైనా ఎఫెక్ట్స్ అనేది చేయగలిగితే ఆ పేజ్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఆ విధమైన అట్రాక్టివ్స్ని మనము ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేయగలుగుతాము. సో దట్ ఈస్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఎలిమెంట్స్కి
బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వడానికి ఉపయోగించుకుంటాము. ఓకే, దాంట్లో మెయిన్ ఫస్ట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ని మనం డిస్కస్ చేసుకుంటున్నామో, ఏవైతే నేను ఇక్కడ చెప్తున్నానో ఆ ప్రాపర్టీస్ నేమ్స్ వాల్యూస్ని ప్రాపర్గా చూడండి. ఓకే, అండ్ ప్రాపర్టీ నేమ్ ఇక్కడ ఎలా అయితే నేను మీకు చెప్తున్నానో యాజ్ టీజ్గా రాయవలసి ఉంటుందండి. ఓకే, ప్రాపర్టీ నేమ్స్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఓకేనా, అవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అనమాట. అవి మనం జాగ్రత్తగా రాస్తేనే మనకి వర్క్ అవుతాయండి. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ హైపన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక హైపన్ కనిపిస్తుంది, అవునా? మనం హైపన్ తీసేసాం అనుకోండి, ఆ స్టైల్ అనేది అప్లై కాదనమాట. ఓకే, ఎక్కడ హైపన్స్ ఉంటున్నాయి, ఓకే, వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి హైపన్స్ అనేవి పెడతాం నేర్చుకోండి. ఓకేనా, ప్రాపర్గా యూజ్ చేయడం నేర్చుకోండి. ఓకే, ఒక ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్? సింపుల్లీ మనకి ఈ ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు. సో దీనికి ఏ విధంగా రాయవలసి ఉంటుందండి? ఈ ప్రాపర్టీని కనుక ఈ ప్రాపర్టీ మనం అప్లై చేయాలనుకోండి, ఏ విధంగా రాయాలి? సో ప్రాపర్టీస్ ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ అని చెప్పేసి ఇక్కడ మనము ఏదో ఒక కలర్ నేమ్ ఇవ్వాలండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అని చెప్పి ఇచ్చానండి, సెమీకాలన్. సో ఇది మనకి ఏమవుతుందండి? ఒక ప్రాపర్టీ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం ఏ ఎలిమెంట్కి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తామో ఆ ఎలిమెంట్కి బ్యాక్ ఎండ్ ఏమవుతుంది? సమ్ కలర్ అనేది, గ్రీన్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకండి మనకి ఎలిమెంట్కి లేదా ఆ వెబ్ పేజ్కి బ్యాక్ ఎండ్లో ఏదైనా ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్? ఓకే, మరి ఇమేజ్ని డిస్ప్లే చేయాలంటే ఈ ప్రాపర్టీని ఎలా రాయాలి? ఓకేనా, ఇదేమో ప్రాపర్టీ నేమ్స్ అవుతాయి, ఈ పక్కన ఉన్నాయేమో వాల్యూస్ అవుతాయండి. సారీ. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం సెట్ చేయాలంటే ఎలా సెట్ చేసుకోవాలి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి రాసి కాలన్ యూఆర్ఎల్ ఆఫ్ ఇమేజ్ అడ్రస్ ని మనం అక్కడ స్పెసిఫై చేయాలండి. ఓకేనా, ఎలా రాయాలి? యూఆర్ఎల్ ఆఫ్ అని చెప్పేసి ఆ బ్రాకెట్ లోపల డబుల్ కొటేషన్స్ లో ఏ ఇమేజ్ అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ ని మనము ప్లేస్ చేసుకోవాలి. వెంటనే ఆ డాక్యుమెంట్ కి బ్యాక్ ఎండ్ ఏమొస్తుందండి? సమ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో స్క్రీన్ మీద మీకు ఒక కోడింగ్ అండ్ దానికి సంబంధించి డిజైన్ కూడా కనిపిస్తుందండి. ఓకే, సీ హియర్, దిస్ ఇస్ ద కోడింగ్ HTML హెడ్ సెక్షన్. ఓకే, స్టైల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. విచ్ టైప్ ఆఫ్ స్టైల్ అండి ఇది? సెకండ్ వన్, ఇంటర్నల్. ఓకేనా, ఎందుకని? హెడ్ సెక్షన్ లోపల స్టైల్ అనే ట్యాగ్ తో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ స్టైల్స్ అవుతాయి. ఓకే, ఏ ఎలిమెంట్ కి నేను ఇప్పుడు స్టైల్ అప్లై చేస్తున్నాను? బాడీ అనే ఎలిమెంట్ కి అండి. మన HTML లో బాడీ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ బాడీ ట్యాగ్ కి ఎలిమెంట్ ని, ఆ బాడీ ట్యాగ్ కి సమ్ స్టైల్స్ ని అప్లై చేస్తున్నాను. ఏంటి ఆ స్టైల్స్? చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాలన్ యూఆర్ఎల్ ఆఫ్ అని చెప్పేసి డబుల్ కొటేషన్స్ లో సమ్ ఏదో ఒక ఇమేజ్ అడ్రస్ అండి, ఇమేజ్ ట్రీ డాట్ జిఐఎఫ్ అని చెప్పేసి ఒక ఇమేజ్ యొక్క అడ్రస్ ని స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఏదైతే మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుందో దట్ ఈస్ ద ప్రాపర్టీ. ఓకే, ఏదైతే మీకు ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుందో దట్ ఈస్ అన్ వాల్యూ. ఓకే, ఇదేమో ప్రాపర్టీ అవుతుంది, ఇదేమో వాల్యూ అవుతుంది. ఇది ఏం ప్రాపర్టీ అండి? బ్యాక్గ్రౌండ్ గా ఏదైనా ఇమేజ్ ని ప్లేస్ చేయడానికి యూజ్ చేసే ప్రాపర్టీ అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఆఫ్ అని చెప్పేసి సమ్ ఇమేజ్ నేమ్ ఇచ్చామండి. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, కలర్ కోడ్ అనేది ఇక్కడ మనము స్పెసిఫై చేసుకుంటున్నాం అనమాట. ఓకే, స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము, హెడ్ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాము, అండ్ బాడీ ట్యాగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి ఓకే, దాంట్లో ఏం చేస్తున్నాము? H1 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అని చెప్పేసి సమ్ టెక్స్ట్ రాస్తున్నాము. హలో వరల్డ్ అని చెప్పేసి సమ్ టెక్స్ట్ రాసామండి. బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము,
HTML ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్స్ క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ స్టైల్స్ ని మీరు తెలుసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్, దిస్ ఇస్ ద సెకండ్ టైప్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రతిసారి ఇవి చెప్పాల్సిన నీడ్ ఉండదండి. ఓకేనా, ప్రతిసారి కూడా జస్ట్ ఈ ప్రాపర్టీస్ ని అబ్జర్వ్ చేయమంటాను. ఓకేనా, దానికి సంబంధించిన రిజల్ట్ ని చూస్తూ ఉండాలి. ఓకేనా, అంతేగాని ప్రతిసారి HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, స్టైల్ ట్యాగ్ అంటే కనుక చాలా టైం పట్టేస్తుందండి. ఓకే, ఆల్రెడీ అవన్నీ కూడా ముందు క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ క్లాసెస్ ని వినండి. సో ఇక్కడ ఏదైతే ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టుకుంటున్నామో CSS ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ని, ప్రాపర్టీ ఏంటి, దానికి సంబంధించిన వాల్యూ ఏంటి, రిజల్ట్ ఎలా ఉంటుంది, అది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే, దీని యొక్క అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఏమైంది, ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ, ఏదైతే ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అవునా, నెక్స్ట్ ఆ టెక్స్ట్ కి వెనకాల సమ్ ఇమేజ్ డిస్ప్లే అయిందండి. అంటే ట్రీ మీద సమ్ ఓల్డ్ డయాగ్రామ్ తో మనకి ఒక ట్రీ అనేది ఉందన్నమాట అండి. అవునా, దాని యొక్క ఇమేజ్ అనేది మనకి ఈ బ్యాక్ ఎండ్ కనిపిస్తుంది. అండ్ కలర్ కూడా మనం ఏదైతే కలర్ సెట్టింగ్ ఇచ్చామో ఆ కలర్, ఓకేనా, ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని కలర్ అనేది చేంజింగ్ వేరియేషన్ కూడా క్లియర్ గా కనిపిస్తుందండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ, రైట్. ఓకే ఓకే కమింగ్ టు ది నెక్స్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అండి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది ఎందుకు అంటే మనం బ్యాక్ ఎండ్ ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేస్తున్నామండి. అవునా, ఆ ఇమేజ్ అనేది బై డిఫాల్ట్ గా బ్రౌజర్ యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని హారిజెంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ మొత్తం స్క్రీన్ అంతా కూడా కనిపిస్తుందండి. ఓకే, మీకు ఇక్కడ రికార్డింగ్ లో స్క్రీన్ మొత్తం సరిగ్గా కనిపించలేదు, కానీ ఇందాక మనం బ్యాక్ ఎండ్ ఇమేజ్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఓకే, సో మనకి స్క్రీన్ అంతా కూడా డిఫరెంట్ టైమ్స్ మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. బై డిఫాల్ట్ గా కూడా హారిజెంటల్ గా కానీ అంటే ఎక్స్ యాక్సిస్, వెర్టికల్ గా కానీ వై యాక్సిస్ గా కానీ మనం ఏ ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తామో అది రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, చిన్న ఇమేజ్ అనుకోండి, ఎక్కువ సార్లు హారిజెంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ మనకి ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఆ ఇమేజ్ ని మనము మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయాలి. అంటే ఓన్లీ హారిజెంటల్ గానే రిపీట్ అవ్వాలి, లేదా వెర్టికల్ గానే రిపీట్ అవ్వాలి, లేదా అసలు రిపీట్ అవ్వకూడదండి. ఓకేనా, అసలు రిపీట్ అవ్వకూడదు అనమాట. అంటే ఒకసారి డిస్ప్లే అయితే ఇమేజ్ అలాగే ఉండాలి, ఇంకా అది నెక్స్ట్ హారిజెంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ అది కనిపించకూడదు అనమాట అండి. ఓకేనా, సో అలా కనిపించకుండా ఉండాలి అంటే మనము ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాము. నేమ్ లో ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ లో డిస్ప్లే చేస్తున్న ఇమేజ్ అనేది రిపీట్ చేయాలా వద్దా, చేస్తే హారిజెంటల్ గా చేయాలా లేకపోతే వెర్టికల్ గా చేయాలా, అసలు చేయకూడదా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 3 వాల్యూస్ ఉంటాయండి. ఓకేనా, 3 వాల్యూస్ ఉంటాయి. ఏంటి 3 వాల్యూస్, ఒకవేళ నీకు ఆ ఇమేజ్ అనేది హారిజెంటల్ గా రిపీట్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ కాలన్ రిపీట్ ఎక్స్ అని రాయాలండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ ఎక్స్ అని చెప్పేసి రాయాలి హారిజెంటల్ గా. ఒకవేళ వెర్టికల్ గా కావాలనుకోండి ఏమని రాయాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై అని చెప్పి రాయాలండి. హారిజెంటల్ గా కావాలంటే రిపీట్ ఎక్స్ అని రాయాలి వాల్యూని, వెర్టికల్ గా కావాలంటే వాల్యూ ఏమని రాయాలి, రిపీట్ వై అని రాయాలి. ఇన్ కేస్ నీకు అసలు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ కాకూడదండి. ఓకేనా, సో రిపీట్ కాకుండా ఉండాలి అంటే మనం వాల్యూ ఏమని రాయాలి, ఇక్కడ నో రిపీట్ అని చెప్పేసి రాయాలండి. ఓకేనా, నో రిపీట్ అండ్ హైపర్. ఓకే, నో రిపీట్ అనమాట, అంటే రిపీట్ అవ్వద్దని చెప్తున్నామండి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ని రిపీట్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. దట్ ఈస్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ just wait a minute. Okay, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద
ఒక కోడింగ్ కనిపిస్తుందండి, అవునా? చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఏమని ఇస్తున్నామండి? రిపీట్ వై అని చెప్పేసి ఇచ్చానండి. అంటే ఎలా రిపీట్ అవ్వమంటున్నాము? వెర్టికల్ గా రిపీట్ అవ్వమంటున్నామండి. ఓకేనా? సో వెర్టికల్ గా రిపీట్ అవ్వమంటున్నామంటే చూడండి ఇమేజ్ మనకి ఓకే. సో స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కనిపించట్లేదు. అగైన్ ఇక్కడ మీకు ఇంకా ఇమేజ్ కనిపిస్తుందండి, అవునా? అంటే స్క్రీన్ మినిమైజ్ చేయడం వల్ల మీకు స్క్రీన్ విజిబిలిటీ అనేది సరిగ్గా కనిపించడం లేదు. అంటే ఇక్కడ దాకా ఒక ఇమేజ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ ఏమవుతుందంటే ఇమేజ్ స్టార్ట్ అయిందండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఓకే, వెర్టికల్ గా మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవుతుందండి, రైట్? ఒకవేళ మనము రిపీట్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూసారా ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కనిపించడం లేదండి. ఎక్కడుందండి? మనకి పక్కకు వచ్చిందండి ఇమేజ్. ఓకే, సో స్క్రీన్ మీద సరిగ్గా కనిపించడం లేదు. ఓకేనా? ఓకే, ఈ పక్కన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అంటే మనకి ఇమేజ్ అనేది ఎలా వస్తుందండి? ఇక్కడ హారిజంటల్ గా రిపీట్ చేయమన్నాం అనమాట. ఒకవేళ మనకి అసలు రిపీటేషన్ అవసరం లేదండి, ఓకేనా? అంటే ఏమని రాయాలి? నో రిపీట్. సారీ, ఓకే, నో రిపీట్ అని రాసామండి. ఇప్పుడు చూస్తే పక్కన కనిపించడం లేదు ఇమేజ్, ఈ కిందన కూడా కనిపించడం లేదండి. ఓకేనా? ఈ పక్కన లేదు, కిందన కూడా. అంటే ఇమేజ్ ని రిపీట్ అవ్వద్దని చెప్తున్నాం. ఇంకా ఒకసారి డిస్ప్లే అయితే అలా డిస్ప్లే అయిపోమని చెప్పి ఉంచుతున్నాం అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ రిపీట్, రైట్? బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ ఇమేజ్ అనేది మనకి బ్యాక్ అండ్ డిస్ప్లే అవుతున్న ఇమేజ్ అనేది హారిజంటల్ గా రిపీట్ అవ్వాలా, లేదా వెర్టికల్ గా రిపీట్ అవ్వాలా, లేదా ఒక్కసారి డిస్ప్లే అయ్యి ఇంకా రిపీట్ అవ్వకుండా ఉండాలా అనేది మనము ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ద్వారా మనము చెప్పచ్చు అనమాట అండి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అండి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని డిస్ప్లే చేసాం, బాగానే ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని డిస్ప్లే చేసిన తర్వాత పైన మనకి సమ్ డేటా కూడా కనబడుతుందండి, అవునా? ఎక్కువ డేటా మన వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుందని అనుకుందాం. ఓకే, ఎక్కువ డేటా మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అని అనుకుందాము. ఓకే, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే డేటాని ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? స్క్రోల్ చేస్తూ ఉంటామండి, అవునా? స్క్రోల్ చేసి ఆ డౌన్ ఉన్న డేటాని మనం చూస్తూ ఉంటాం. స్క్రోల్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా స్క్రోల్ అయిపోతుందండి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఏమవుతుందండి? స్క్రోల్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు మనం డేటాని స్క్రోల్ చేస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మూవ్ అవ్వకూడదండి, స్క్రోల్ అవ్వకూడదు. ఓకేనా? కాన్స్టెంట్ గా ఉండాలి అని అనుకుంటున్నాము. సో ఆ టైంలో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ మనం డిస్ప్లే చేస్తున్న ఇమేజ్ అనేది స్క్రోల్ బై డిఫాల్ట్ గా స్క్రోల్ అవుతుంది, లేదా మనం స్క్రోలింగ్ ఇలా కూడా చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే కాన్స్టెంట్ గా కూడా ఉంచవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ స్క్రోలింగ్ అవ్వాలి అనుకోండి, మనము ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీకి ఇక్కడ స్క్రోల్ అని చెప్పి రాయాలండి. ఓకేనా? ఇక్కడ ఏమని రాయాలి? స్క్రోల్. దీని మీనింగ్ ఏంటి? మనం డేటాని స్క్రోల్ చేస్తున్నప్పుడు వెనకాల ఇమేజ్ కూడా స్క్రోల్ అయిపోతుందండి. ఒకవేళ ఇమేజ్ చిన్నగా ఉందనుకోండి, అప్పుకు వెళ్ళిపోతుందండి. అలా కాకుండా స్క్రోల్ అవ్వకుండా చూడాలనుకుంటే అటాచ్మెంట్ వాల్యూ ఏమి ఇవ్వాలి? ఫిక్స్డ్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? దాన్ని ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా మనం అబ్జర్వ్ చేసుకుందాము, ఒక ఐడియా వస్తుంది మనకి. ఓకే ఓకే, మీకు ఇక్కడ ఒక స్క్రీన్ మీద డాక్యుమెంట్ కనిపిస్తుందండి. ఓకే, ఓకే, స్టైల్ని అప్లై చేస్తున్నాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి డిస్ప్లే చేశాను, కామన్.
బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే నో రిపీట్ అన్నాము, అంటే ఇమేజ్ అనేది ఒక్కసారి డిస్ప్లే అవ్వమని చెప్తున్నాము. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రోల్ అని చెప్పి ఇచ్చానండి. ఓకే, అండ్ స్టైల్ క్లోజ్ చేసుకున్నాము, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాము. తర్వాత some టెక్స్ట్ రాశాను నేను, పిఎన్ ఎలిమెంట్ ఉపయోగించుకుని ఎక్కువ టెక్స్ట్ అంటే సేమ్ టెక్స్ట్ని రిపీట్ చేశాను. నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్, ట్రై టు స్క్రోల్ డౌన్ ది పేజ్ అని చెప్పేసి ఏదో సమ్ కంటెంట్, చాలా కంటెంట్ రాసేసానండి. జస్ట్ దిస్ ఇస్ అ కంటెంట్ అంతే, ఏమీ కాదు డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డేటా కాదండి, ఇమేజ్ని డిస్ప్లే చేశాను. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేది స్క్రోల్ అనే వాల్యూ ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు మనము ఈ అవుట్పుట్ని కనుక స్క్రోల్ చేస్తున్నాను అనుకోండి, ఇమేజ్ అనేది ఏమైపోయిందండి, అప్కు వెళ్ళిపోయిందండి, మనకు కనిపించడం లేదు. ఓకే, మొత్తం డేటానంతటిని స్క్రోల్ చేసేస్తాం, సో ఇమేజ్ అనేది పైకి వెళ్ళిపోతుందండి. మళ్ళీ స్క్రోల్ చేస్తుంటే డౌన్కి వచ్చింది. ఓకే, అలా కాకుండా మీకు ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు ఇమేజ్ అలాగే ఉండాలి, డేటా స్క్రోల్ అవ్వాలండి. ఓకే, ఇప్పుడు మనము వాల్యూ ఫిక్స్డ్ అని చెప్పేసి ఇవ్వాలండి. రైట్, సో రన్ చేసి చూసామనుకోండి, ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను చూడండి, డేటా స్క్రోల్ అవుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్క్రోల్ అవుతుందా? అవ్వదండి. రైట్, సో ఈ విధంగా ఏంటంటే మనము ఆ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, వేరియేషన్ అర్థమవుతుంది కదండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందో. ఓకేనా, ఒకవేళ మనం ఫిక్స్డ్ అని ఇస్తే కనుక మనకి ఇమేజ్ అనేది డేటాను స్క్రోల్ చేస్తున్నా స్క్రోల్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా స్క్రోల్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇమేజ్ కూడా స్క్రోల్ అయిపోతుంది అనమాట. రైట్, దట్ ఈస్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అండి. ఓకే, ఈ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఇమేజ్ని నచ్చిన లొకేషన్లో మనము పొజిషన్ సెట్ చేసుకోవచ్చండి. ఓకే, చూడండి మనకి ఇందాక ఇమేజ్ డిస్ప్లే అయితే ఆల్మోస్ట్ లెఫ్ట్ పొజిషనే తీసుకుంటుందండి, అవునా? అలా కాకుండా ఆ ఇమేజ్ని టాప్లో కానీ, సెంటర్లో కానీ, బాటమ్ అంటే డౌన్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ 5 లొకేషన్స్లో మనము ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకేనా, సెంటర్ అయితే ఇమేజ్ అనేది సెంటర్కి వచ్చేస్తుంది, టాప్ అన్నాం అనుకోండి ఈ టాప్ కార్నర్లో తీసుకుంటుంది. ఓకేనా, బాటమ్ అంటే కనుక ఈ బాటమ్కి వచ్చేస్తుంది, లెఫ్ట్ అని ఇస్తే కనుక ఈ లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది, రైట్ అంటే ఈ రైట్ సైడ్కి డిస్ప్లే అవుతుంది. అంటే మనం డిస్ప్లే చేస్తున్న ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీ ఉపయోగించుకుని, అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కోలన్ సెంటర్ అన్నాం అనుకోండి, ఇమేజ్ అనేది ఎక్కడికి వచ్చేస్తుందండి, ఆ పేజ్కి సెంటర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో మీ దగ్గర ఏదైనా సిస్టమ్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీస్ని ఎగ్జిక్యూట్ చేస్తే డిజైన్ అనేది ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఓకేనా, రైట్, దట్ ఈస్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఓకేనండి, బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 5 ప్రాపర్టీస్ చూసాము. ఓకే, 5 ప్రాపర్టీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. మొత్తం 5 ప్రాపర్టీస్ని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం చెప్పుకున్నామండి. ఓకే, ఎగ్జాంపుల్స్ని ఎక్కడైనా నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఓకే, సో మీకు ఇచ్చిన మెటీరియల్ కూడా ఉన్న ఎగ్జాంపుల్స్. ఓకేనా, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వన్, సిఎస్ఎస్ బార్డర్స్ అండి. ఓకే, ఈ బార్డర్ ప్రాపర్టీస్ని ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే ఏదైనా ఒక టెక్స్ట్కి బార్డర్ డిస్ప్లే కావాలండి. ఇప్పటివరకు మనం టెక్స్ట్ని అయితే డిస్ప్లే చేసాం కానీ టెక్స్ట్కి బార్డర్స్ని ఎక్కడ కూడా డిస్ప్లే చేయలేదు. ఒక టేబుల్ దగ్గర యూజ్ చేసుకున్నాము, టేబుల్కి బార్డర్ ప్రాపర్టీ ద్వారా బార్డర్ ఇచ్చామండి, సెట్ చేసాము, అవునా? అలా కాకుండా టెక్స్ట్కి కూడా లేదా సమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి లేదా గ్రూప్ ఆఫ్ ఐటమ్స్కి మనము ఏం చేయొచ్చు అంటే ఈ బోర్డర్స్ని అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఒకవేళ అలాంటి బోర్డర్స్ కావాలి అంటే కనుక
సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే బోర్డర్కి సంబంధించి కొన్ని స్టైల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా? ఏంటి ఆ బోర్డర్కి సంబంధించి స్టైల్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే బోర్డర్ స్టైల్ అండి. ఓకే, ఈ బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏ రకమైన బోర్డర్ని నువ్వు టెక్స్ట్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఏ రకమైన బోర్డర్ని నువ్వు టెక్స్ట్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, ఓకేనా, ఆ డిసైడ్ చేయడానికి మనకి బోర్డర్ స్టైల్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. బోర్డర్ హైఫన్ స్టైల్ అని చెప్పి రాసి వాల్యూగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టేబుల్లో కనిపిస్తున్న నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ స్టైల్ కోలన్ డాటెడ్ అని ఇచ్చామనుకోండి, మనకి అక్కడ బోర్డర్ ఎలా వస్తుంది, డాటెడ్ లైన్తో మనకి బోర్డర్ వస్తుంది, డాట్స్తో వస్తుంది అనమాట. ఒక బోర్డర్ వస్తుంది, ఆ బోర్డర్ అంతా కూడా ఎలా ఉంటుంది, డాట్స్తో ఉంటుందండి. డాష్డ్ అని ఇచ్చామనుకోండి, మనం డాష్డ్ స్టైల్లో వస్తుందండి. సాలిడ్ అంటే కనుక కొంచెం బాగా థిక్గా కనిపిస్తుంది. డబుల్ అని ఇచ్చామనుకోండి, డబుల్ బోర్డర్ వస్తుంది. గ్రూవ్ అని ఇచ్చామనుకోండి, 3D గ్రూవ్డ్ బోర్డర్ ఒకటి మనకు వస్తుంది. రిడ్జ్ ఒకటి, ఇన్సెట్, అవుట్సెట్, ఇవన్నీ కూడా ఈ బోర్డర్ స్టైల్కి సంబంధించి వాల్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూ ఇచ్చి మనం బోర్డర్ ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ బోర్డర్ కి స్టైల్స్ ని ఏ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది డిసైడ్ చేయాలి అని చెప్పడానికి మనకి బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్ బోర్డర్ కలర్ ప్రాపర్టీ అండి. ఓకే, సో బోర్డర్ కలర్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది, దాని నేమ్ లో ఉందండి బోర్డర్ కలర్. బోర్డర్ కి కలర్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో బోర్డర్ హైఫన్ కలర్ కోలన్ ఏదైనా కలర్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, లేదా ఆర్జీబీ వాల్యూస్ ఇవ్వచ్చండి, రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ అని చెప్పేసి ఇవ్వచ్చు. మాక్సిమం వాల్యూ 255. ఓకేనా, ఆర్కి 255 ఇవ్వచ్చు, జీకి 255 వరకు ఇవ్వచ్చు, బికి కూడా 255 వరకు ఇవ్వచ్చండి. ఆ వాల్యూస్ ని ఇవ్వడం ఇస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. ఆ వాల్యూస్ అని ఇవ్వచ్చు, లేదా హెక్సాడెసిమల్ లో వాల్యూస్ అన్ని ఇవ్వచ్చండి. ఎనీహౌ బోర్డర్ కి కలర్ కావాలంటే మనం యూజ్ చేయవలసిన ప్రాపర్టీ ఏంటి, బోర్డర్ కలర్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకోవాలి. ఓకే, సో బోర్డర్ స్టైల్ తెలుసుకున్నాము, బోర్డర్ కలర్ సెట్ చేస్తున్నాము. నెక్స్ట్ బోర్డర్ విడ్త్ అండి. అంటే మనం ఒకే బోర్డర్ డిస్ప్లే చేస్తున్నాము, ఆ బోర్డర్ కి మనం ఏం చేయొచ్చు, విడ్త్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఎలా డిసైడ్ చేసుకోవచ్చు, బోర్డర్ విడ్త్ కోలన్ 8 పిక్సెల్ 8 పిఎక్స్ అన్నాం అనుకోండి, 8 పిక్సెల్ విడ్త్ తో మనకి బోర్డర్ వస్తుంది అనమాట. ఓకే, లేదనుకుంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. ఏంటవి, థిన్, మీడియం ఆర్ థిక్ ఇలానే ఇవ్వచ్చు. అంటే బోర్డర్ విడ్త్ కోలన్ థిన్ అని ఇవ్వచ్చు. ఓకే, థిన్ బార్డర్ వస్తుంది. బార్డర్ విడ్త్ మీడియం అని ఇవ్వచ్చు, మీడియం బార్డర్ వస్తుంది. ఓకే, దానికి విడ్త్ మీడియం ఉంటుంది. అండ్ థిక్ అని కూడా ఇవ్వచ్చండి. ఓకే, ఇలా ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అని ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఏదో ఒక వాల్యూ ఇవ్వచ్చండి. అంటే 10 పిక్సెల్, 8 పిక్సెల్, 3 పిక్సెల్, 2 పిక్సెల్స్, 2 పిఎక్స్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది, బార్డర్ కి విడ్త్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే బార్డర్ రేడియస్ అండి. ఓకే, RADIUS. ఈ బార్డర్ రేడియస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి బార్డర్స్ అనేవి ఒక్కొక్కసారి రౌండెడ్ షేప్ లో వస్తాయండి. ఓకేనా, రౌండెడ్ బార్డర్స్ అంటాం మనం, అంటే కార్నర్ లో మనకి కొంచెం రౌండ్ వస్తుంది అనమాట. ఓకేనా, కోణాలుగా లేకుండా రౌండెడ్ బార్డర్స్ వస్తాయి అనమాట. అలాంటి బార్డర్స్ ని మనము సెట్ చేయడానికి మనకి బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ బార్డర్ రేడియస్ అని చెప్పేసి 5 px ఇచ్చానా, దీని మీనింగ్ ఏంటంటే కార్నర్ లో 5 పిక్సెల్స్ రౌండెడ్ తిరుగుతుంది అనమాట. ఓకే, ఈ వాల్యూ పెంచుతూ ఉంటే మనకి ఇంకా రౌండెడ్ వచ్చేస్తుందండి. ఓకే, ఎనీహౌ ఎగ్జాంపుల్ లో చూద్దాము. సో ఇవి మనకి బార్డర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అండి. బార్డర్ స్టైల్ ఒకటి, ఓకే, బార్డర్ స్టైల్ ఒకటి, బార్డర్ కలర్ ప్రాపర్టీ ఒకటి, బార్డర్ విడ్త్ ఒకటి, బార్డర్ రేడియస్ ఒకటి. ఓకే, బార్డర్ కి సంబంధించి 4 ప్రాపర్టీస్ మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ బార్డర్ కి సంబంధించి ఇలా కూడా రాయించండి. చూడండి, ఇక్కడ ఏమని రాసాము, బార్డర్ కోలన్ 2px సాలిడ్ రెడ్. అంటే ఏంటి,
బార్డర్ విడ్త్ని, బార్డర్ స్టైల్ని, బార్డర్ కలర్ని సింగిల్ లైన్లో కూడా మనము ఈ విధంగా రాయొచ్చండి. ఇంకా బార్డర్ స్టైల్ అని, బార్డర్ కలర్ అని, బార్డర్ విడ్త్ అని రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎలా రాసేయచ్చండి, బార్డర్ అని రాసేసి సో 3 వాల్యూస్ని కూడా మనము ఇవ్వచ్చండి. ఇలా ఇచ్చినా కానీ మనకి ఆ బార్డర్ వస్తుందన్నమాట. 2 pixel విడ్త్తో సాలిడ్ స్టైల్ బార్డర్ రెడ్ కలర్తో వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనము బార్డర్స్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, స్క్రీన్ మీద మీకు డాక్యుమెంట్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. HTML హెడ్ కామన్, ఇక్కడ స్టైల్ని డిఫైన్ చేస్తున్నాను. చూడండి, H1 అనే ఎలిమెంట్కి ఒక బార్డర్ డిసైడ్ చేశాను. ఏంటది, 5 px విడ్త్ ఉండాలి, సాలిడ్ టైప్ ఆఫ్ బార్డర్ ఉండాలి, రెడ్ కలర్ రావాలి H1కి. అండ్ H2 ఎలిమెంట్కి స్టైల్ ఎలా రాస్తున్నాను, 4 px విడ్త్ బార్డర్ ఉండాలి, బార్డర్ స్టైల్ వచ్చేసి ఎలా ఉండాలంటున్నాను, డాటెడ్ బార్డర్ అంటండి. ఓకేనా, అంటే డాటెడ్ టైప్ ఆఫ్ బార్డర్ రావాలన్నమాట. అండ్ బ్లూ కలర్ దానికి కావాలనుకుంటున్నాము, రైట్. అండ్ ఒక డిఐవి డిఫైన్ చేశాను, బార్డర్ వచ్చేసి డబుల్ అని ఇచ్చానండి, అంటే డబుల్ టైప్ ఆఫ్ బార్డర్ రావాలని చెప్తున్నాము. అండ్ పి అనే ఎలిమెంట్కి మళ్ళీ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టుగా 2 px సాలిడ్ రెడ్ అండ్ బార్డర్ రేడియస్ 5 px, అంటే ఇక్కడ లాస్ట్ వన్కి పి అనే ఎలిమెంట్కి రౌండెడ్ బార్డర్ స్టైల్స్ కూడా అప్లై చేస్తున్నామండి. ఓకే, H1కి ఒక స్టైల్ ఇచ్చాము, H2కి ఒక స్టైల్ ఇచ్చాము, డిఐవి ఎలిమెంట్కి ఒక స్టైల్ ఇచ్చాము, పి అనే ఎలిమెంట్కి ఒక రకమైన బార్డర్ని మనం అప్లై చేస్తున్నామండి. ఓకే, అండ్ ఇంకా మన డాక్యుమెంట్లోకి వస్తే H1 ఉపయోగించుకుని ఒక స్టైల్ రాసాము, రైట్. సమ్ H1 హెడింగ్ విత్ సాలిడ్ రెడ్ బార్డర్ అండ్ H2 డిఐవి ఎలిమెంట్ ఒకటి అండ్ పి అనే ఎలిమెంట్ ఒకటి. ఓకే, ఓవరాల్గా మనం ఇక్కడ 4 ఎలిమెంట్స్ని మనము డిజైన్ చేసుకున్నామండి. 4 ఎలిమెంట్స్కి కూడా బార్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ని అప్లై చేస్తున్నాం అనమాట, రైట్. లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకుంటే చూసారా, ఫస్ట్ వన్, రైట్. ఓకే, చూడండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, హెడింగ్ విత్ సాలిడ్ రెడ్ బార్డర్ అంటే ఫస్ట్ స్టైల్ అనమాట. కోడింగ్లో చూడండి, H1కి ఎలా రాసాము, 5 px విడ్త్ సాలిడ్ టైప్ ఆఫ్ బార్డర్ రెడ్ కలర్ ఇచ్చామండి. ఓకేనా, సో మనకు అవుట్పుట్లో కూడా ఎలా వచ్చింది, సాలిడ్ బార్డర్ అనమాట. అది అంటే ఒక రకమైన డిజైన్ అనమాట అండి అది. ఓకేనా, అంటే టెక్స్ట్కి ఏమొచ్చింది, బార్డర్ వచ్చింది. చూసారా, ఇలాంటి బార్డర్స్ ఇప్పటివరకు మనం HTML లో డిజైన్ చేయలేదు, బట్ స్టైల్ షీట్స్ ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం అనమాట. సెకండ్ వన్ H2కి ఏమన్నాము, 4 px అంటే విడ్త్ వచ్చేసి 4 px ఉండాలన్నాము అండ్ టైప్ వచ్చేసి డాటెడ్ అన్నాం కదండి. ఓకేనా, కోడింగ్లో చూడండి, సెకండ్ వన్ ఏంటి, H2కి డాటెడ్, అవునా, డాటెడ్ బార్డర్ వస్తుంది అండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాము. సో బ్లూ కలర్తో మనకి డాటెడ్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది. తర్వాత డిఐవికి ఏమన్నాము, డబుల్ అని ఇచ్చాము, అంటే బార్డర్ టైప్ ఏమొచ్చాము, డబుల్ అని ఇచ్చామండి. చూడండి, ఇది డబుల్ బార్డర్ అనమాట ఇక్కడ ఉన్నది, అవునా. అలాగే లాస్ట్లో రౌండెడ్ బార్డర్స్ చూసారా, పైన బార్డర్స్కి ఇక్కడున్న బార్డర్స్కి వేరియేషన్ అనేది అర్థమవుతుందా. సో 5 px ఇచ్చాం కాబట్టి ఇక్కడ కార్నర్ అలా కొంచెం బెండ్ అయిందండి, అవునా, దీన్ని రౌండెడ్ బార్డర్స్ అంటామన్నమాట. సో ఇటువంటి బార్డర్స్ని డిస్ప్లే చేయడానికి మనము బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా, మన కోడ్లో చూడండి, లాస్ట్ వన్ ఏంటి, బార్డర్ రేడియస్ పి అనే ఎలిమెంట్కి ఏమి ఇచ్చాము, రేడియస్ 5 px అని ఇచ్చామండి. ఓకే, ఇక్కడ 15 px అని ఇచ్చామనుకోండి. లెట్ us save this one and go for the output. అబ్జర్వ్ చేస్తున్నారా, షేప్ అనేది ఇంకా బెండ్ అయింది అనమాట అండి. ఓకేనా, సో ఇలాంటి రౌండెడ్ బార్డర్స్ని డిస్ప్లే చేయడానికి బార్డర్ రేడియస్. మొత్తం మనం ఇక్కడ బార్డర్కి సంబంధించి 4 ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకున్నాం అనమాట అండి. ఓకేనా, సో 4 ప్రాపర్టీస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, రైట్. సో ఇవి తెలిస్తేనే మనం స్టైల్స్ని అప్లై చేయగలమండి. అంటే బార్డర్ రేడియస్ రాస్తాం, ఏంటి అసలు బార్డర్ రేడియస్ ఎందుకు, రౌండెడ్ బార్డర్స్ అవడానికి. బార్డర్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిలో ఏదో ఒక వాల్యూ ఇవ్వచ్చండి, కదా. మీకు మెటీరియల్లో కనిపిస్తేవన్నీ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో వీటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చండి, ఆ స్టైల్తో మనకి బార్డర్ వస్తుంది, రైట్.
దట్ ఈస్ అబౌట్ ది బార్డర్ ప్రాపర్టీస్. అండ్ కమింగ్ టు ది థర్డ్ వన్, సిఎస్ఎస్ మార్జిన్స్ అండి. సో సిఎస్ఎస్ మార్జిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, దిస్ ప్రాపర్టీ యూజ్ టు క్రియేట్ ఏ స్పేస్ అరౌండ్ ది ఎలిమెంట్స్. ఓకేనా, ఎలిమెంట్స్ చుట్టూరు స్పేస్ ఇవ్వడానికండి. ఒక బిగ్ అనే ట్యాగ్ ఉంది, సమ్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, అవునా? ఆ టెక్స్ట్ అనేది పైన ఉన్న ఎలిమెంట్స్ బేస్ చేసుకుని కానీ, లేకపోతే అక్కడ పిక్సెల్స్ని బేస్ చేసుకుని కానీ ఆ ఎలిమెంట్కి స్పేసెస్ రావాలండి. ఓకేనా, ఎక్కడ ఎంత స్పేస్ వదిలిపెట్టాలి, ఓకేనా, అవి డిసైడ్ చేయడానికి మనకి ఈ సిఎస్ఎస్ మార్జిన్స్ అనే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట అండి. ఓకేనా, చూడండి, సిఎస్ఎస్ హ్యాస్ ప్రాపర్టీస్ ఫర్ స్పెసిఫైయింగ్ ది మార్జిన్ ఫర్ ఈచ్ సైడ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్స్కి మన ఏ ఎలిమెంట్కి అయితే ఈ స్టైల్ని అప్లై చేస్తామో ఆ ఎలిమెంట్కి స్పేసెస్ని అప్లై చేయడానికి మనము ఈ మార్జిన్స్ అనే దాన్ని ఉపయోగపడతామండి. ఓకేనా, మార్జిన్ టాప్ అంటే ఎలిమెంట్కి పై నుంచి ఎంత స్పేస్ కావాలి, మార్జిన్ రైట్ నువ్వు డిస్ప్లే చేసిన డేటా ఎలిమెంట్కి రైట్ సైడ్ ఇంకా ఎంత స్పేస్ వదిలిపెట్టేయాలి. ఓకేనా, మార్జిన్ బాటమ్ డౌన్ సైడ్ ఎంత స్పేస్ వదిలిపెట్టేయాలి, మార్జిన్ లెఫ్ట్ సైడ్ ఎంత మార్జిన్ వదిలిపెట్టేయాలి. అంటే ఒక డేటాని డిస్ప్లే చేసేస్తున్నావు, దానికి లెఫ్ట్ సైడ్ ఎంత స్పేస్ ఉండాలి, టాప్ నుంచి ఎంత స్పేస్ ఉండాలి, రైట్ సైడ్ ఎంత స్పేస్ ఉండాలి, బాటమ్ ఎంత స్పేస్తో ఉండాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మార్జిన్ ప్రాపర్టీస్. జస్ట్ ఒకటి ఈ 4 వాల్యూస్ అయితే సరిపోతుందండి మార్జిన్కి సంబంధించి. ఓకేనా, ఎందుకంటే ఒక ఎలిమెంట్కి ఈ 4 సైడ్సే మనం స్పేస్ ఆక్యుపై చేయాల్సి ఉంటుందండి. అందుకని మార్జిన్ టాప్ కాలన్ ఒక 15 పిక్సెల్స్ అన్నాం అనుకోండి, ఇక్కడ మార్జిన్ కాలన్ 50 px. మీనింగ్ ఏంటి, టాప్ నుంచి, ఓకేనా, టాప్ నుంచి ఆ ఎలిమెంట్కి ఎన్ని పిక్సెల్స్ వదిలిపెడుతుందండి, 50 పిక్సెల్స్ వదిలిపెడుతుంది అనమాట. అంటే దాని పైన ఉన్న ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి 50 పిక్సెల్స్ గ్యాప్ వస్తుందండి. ఓకేనా, అలాగే రైట్ సైడ్ డిసైడ్ చేయొచ్చు, బాటమ్ సైడ్ని డిసైడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. సో మరి ఈ వాల్యూస్ని ఎలా ఇస్తాము అంటే, ఆటో అని ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్గా బ్రౌజర్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. లేదు అనుకుంటే మనము చూడండి 50 px అని ఇవ్వచ్చు, ఓకేనా, లేదా 50 pt అని ఇవ్వచ్చు, లేదా 50 సెంటీమీటర్స్ అని చెప్పి ఇవ్వచ్చు. ఇలా ఎలా ఇచ్చినా కానీ మనకు వస్తుంది. లేదు అనుకుంటే పర్సంటేజ్లో కూడా స్పెసిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా, 6%, 10% అలా కూడా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. వాల్యూస్ని ఇవ్వచ్చు. మార్జిన్ లెఫ్ట్ కాలన్ అని పెట్టేసి ఇక్కడ 10% అని చెప్పేసి ఇవ్వచ్చండి. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక 10% స్పేస్ అనేది రైట్ సైడ్ని వదిలిపెడుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ మార్జిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్కి స్పేస్ని అలొకేట్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి అనమాట అండి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ది సిఎస్ఎస్ మార్జిన్స్. సో ఈరోజు చెప్పిన క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, బార్డర్ ప్రాపర్టీస్, ఆ రెండు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జామ్లో కూడా 5 మార్క్స్కి అడుగుతూ ఉంటారండి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బార్డర్ ప్రాపర్టీస్. సో ఇంపార్టెంట్ అండి, ఆ బార్డర్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో లేదా ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తెలుసుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు 3 స్టైల్స్కి సంబంధించి ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో మేబీ టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్, ఓకేనా, రెండు కూడా డిస్కస్ చేసుకున్నాము. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి డైరెక్ట్గా. ఏంటి, ఎక్స్ప్లెయిన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటారండి. అంటే ఎస్పెషల్లీ సెపరేట్గా చెప్పరనమాట, బార్డర్ ప్రాపర్టీసా, టెక్స్ట్ ప్రాపర్టీసా, లేకపోతే పైన మనం చూసిన బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి కాదు, డైరెక్ట్ అనమాట, ఎక్స్ప్లెయిన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చండి, ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మనం చదువుకున్న ఈ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, సో దట్ ఈస్ అబౌట్ సిఎస్ఎస్ 3 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈరోజు చూసాము. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్.